హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి లోక్షిత వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే మీకైతే తన్మేలు చూస్తే అర్థమైంది కదా. మా పాప బుక్స్కి అయితే అట్టలైతే వేసాను. చూడండి ఎన్ని బుక్స్ ఉన్నాయో. ఆమె చదివేదే ఎల్కేజీకి ఎన్నిగానో బుక్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడైతే అన్ని బుక్స్కి అయితే అట్టలైతే వేసేయాలి. మీరు కూడా ఇంతకీ మీ పిల్లలకి బుక్స్ తీసుకున్నారా? తీసుకొని అట్టలైతే వేసిలా వేస్తే అయితే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇక్కడైతే సపరేట్ అయితే చేస్తున్నాను. నోట్స్లు వేరే పెట్టిన, టెక్స్ట్ బుక్లు వేరే పెట్టి ఫస్ట్ అయితే టెక్స్ట్ బుక్స్కి వేద్దామని చెప్పి అయితే వేస్తున్నా. మొత్తం బుక్స్ అయితే 16 బుక్స్ అయితే ఉన్నాయి. 6 ఏమో టెక్స్ట్ బుక్స్, 10 ఏమో నోట్స్లు అయితే ఉన్నాయి. ఇప్పుడు అవన్నిటికి అయితే వేయాలి. పక్కన అయితే ఇక మా బాబు చూసారు, అస్సలకి వేయనియలేదు. గంటలు అయ్యే పని 2 గంటలు అయితే పట్టింది. వాడైతే అస్సలకి వేయనిస్తలేడు. నేను వేస్తా అంటే మధ్యలో చేతులు పెడుతుండు, లేదంటే వచ్చి కూర్చుంటుండు, తొక్కుతుండు, ఆగమాగం అయితే వేస్తా ఉన్నాడు. అస్సలకి వేయనేలే. అసలు పిల్లలతో అసలు పనే కాదు. కొంచెం వింతగా అయితే చూస్తా ఉన్నాడు. ఎందుకంటే ఇక బుక్స్ ఇక అట్టలు వేస్తుంటే ఏంది మా మమ్మీ ఏం చేస్తుంది అన్నట్టయితే చూస్తుండే. ఇంకా వాడికి తెలియదు కదా, అందుకోసమే ఇక బుక్స్ అయితే ఓపెన్ చేసి అయితే చూస్తూ ఉన్నాడు. దాంట్లో క్యాట్, డాగ్, ఇట్లా మంకీ అయితే కనిపిస్తాయి కదా. అవి కనిపించినప్పుడల్లా మంకీ వచ్చింది, డాగ్ వచ్చింది అని అయితే నాకైతే చూపిస్తూ ఉన్నాడు. ఇక్కడైతే చూడండి నేనైతే ఇస్తుంటే అక్కడ పక్క నుంచి అయితే వాడైతే గుంజుతా ఉన్నాడు. మస్తు అంటే మస్తు వేస్ట్ చేసిండు. అట్టనైతే మొత్తం తీసి పెట్టిండు అనమాట. మొత్తం ఇప్పి అయితే పెట్టిండు. మొత్తం ముడతలు పడిపోయింది. అసలు ఆ కవర్ అయితే మొత్తం గీతలు కూడా పడింది. ఆ కవర్ ఏంటంటే ఇట్లా గీస్తే కథం ఇట్లా బడుసులు ఇట్లా గీత పడి ఇట్లా గలీజ్గా కనిపిస్తుంది కదా, అట్లయితే ఆగం చేసిండు. మస్తు కవర్ అంటే మస్తు కవర్ వేస్ట్ అయిపోయింది వాడి వల్ల అయితే. ఇక నేను అట్టలు వేస్తుంటే అయితే అక్కడైతే చూడండి మా బాబు అయితే బుక్తోనైతే ఆడుతూ ఉన్నాడు. అప్పుడే అనమాట దాంట్లో క్యాట్, డాగ్ కనిపిస్తే డాగ్ కనిపించింది, క్యాట్ కనిపించింది అయితే చెప్తా ఉన్నాడు. ఇక్కడైతే అట్టలు వేయడం అయితే స్టార్ట్ చేసిన. ఇంతకీ మీరైతే అట్టలు ఎలా వేస్తారనేది అయితే కామెంట్ చేయండి. నేనైతే ఇలా అయితే వేస్తా, మీరు కూడా ఇలానే వేస్తారు లేదంటే వేరేలాగా వేస్తారని అయితే కామెంట్ చేయండి. అట్టలు ఎలా వేస్తారని ఎందుకు అడిగిన అంటే కొంతమంది ఆ లాస్ట్కి చివర్లో అయితే ఉంది కదా, దాన్ని అయితే కట్ చేసి ఇలా మాలిష్ అయితే పిన్నులు అయితే కొడతారు కదా. ఇంకా కొంతమంది అయితే డైరెక్ట్గా కట్ చేయ ముందుకే ఇప్పుడైతే నేను పెడుతున్నా చూడండి అలాగే పెట్టి అటు సైడ్ ఇటు సైడ్ అలాగే పెట్టి పిన్నులు అయితే కొడతారు. కొంతమంది కొంచెం కట్ చేసి మరీ పెడతారు. అందుకోసమే అడుగుతున్నాను మీరైతే అట్టలు ఎలా వేస్తారని. ఇప్పుడు చదువుకున్న పిల్లలకైతే బుక్స్ అయితే విపరీతంగా అయితే ఇస్తున్నారు. పైసలు కూడా మస్తుగానం అవుతున్నాయి కదా. ఒకప్పుడు మనం చదువుకునేటప్పుడు అయితే ఇన్నిగానం బుక్స్ అసలు లేకుండా ఇప్పుడైతే మరి విపరీతంగా అయితే పెట్టిపోయారు. వాళ్ళు చదివేది నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ వాళ్ళకే మస్తు బుక్లు అయితే ఇస్తారు. మళ్ళీ ఏంటంటే ఇప్పుడు బుక్స్ కూడా స్కూల్లోనే అమ్మేస్తున్నారు. స్కూల్లోనే మనం పైసలు ఇస్తే వాళ్ళే బుక్స్ అన్ని ఇస్తారు. అలాగే అట్టల పైన వేసే స్టిక్కర్లు కూడా అట్లనే ఇస్తారు కదా. ఒకప్పుడు మనకైతే స్కూల్లో అయితే ఒక స్లిప్ పైన అయితే రాసి ఇచ్చేది ఏమేమి బుక్కులు తీసుకోవాలని చెప్పి. ఆ స్లిప్ని బట్టి మనం బయట అయితే బుక్ స్టోర్లో అయితే తెచ్చుకునేది కదా. ఇప్పుడు అట్లా కాదు, స్కూల్లోనే ఇస్తున్నారు. వాళ్ళు అయితే పైసలు తీసుకొని అలాగే స్కూల్ యూనిఫామ్ అయినా టీ షర్ట్ ఉంటాయి కదా, అవి కూడా స్కూల్లోనే ఇస్తున్నారు. మనమైతే బయట క్లాత్ తీసుకోనో లేదంటే అట్లా కుట్టించుకునేది కదా. ఇప్పుడు అట్లా కానే కాదు, స్కూల్లోనే స్కూల్ డ్రెస్సులు, బుక్స్లు అన్ని ఇస్తున్నారు. అలాగే ఫీజు బుక్స్కి, స్కూల్ డ్రెస్కి అయినా ఇక విపరీతంగా పైసలు అయితే అయిపోతున్నాయి కదా. కానీ పిల్లల విషయంలో మాత్రం ఇక మనం పెట్టకుండా అయితే అస్సలకే ఉండం కదా. ఇక పెట్టాల్సిందే, అది మాత్రం ఇక తప్పదు కదా. ఇక నేను వేస్తుంటే చూడండి మా బాబు అయితే ఎట్లా చూస్తుండో. నేనైతే పిన్నుల పంచుతోనైతే కొడుతున్నా కదా, అట్లా కొడుతుంటే వాడైతే చూస్తూ ఉన్నాడు. మళ్ళీ నేను అట్లా కొడుతుంటేనైతే మధ్యలో ఒకటే చేయి పెడుతుండు. వద్దురా అంటే అట్లనే పెడుతుండు. ఆ పిన్ను జర్ర మిస్ అయ్యి వాడి చేయికి పడితే ఎట్లుంటుంది చెప్పండి. అట్లా వద్దురా అంటే అస్సలకే వెంటనే లేడు. ఇక మొత్తానికి అయితే ఆల్మోస్ట్ ఒక బుక్ అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా టైం పట్టింది. ఎందుకంటే ఇక వాడిని చూసుకుంటే వేయాలి, మధ్యలో చేయి పెడతా ఉన్నాడు, కరెక్ట్ చేస్తూ ఉన్నాడు. ఇక వాడిని చూసుకుంటే వేసేసరికి మస్తు టైం అయింది. ఒక్క బుక్ ఒక 5 నిమిషాలు అయిపోయేది, అది 10 నిమిషాలు అయితే వేసేసిండు. ఇక మొత్తానికి అయితే ఒక బుక్ అయితే వేసేసాను. ఒకప్పుడు నేను స్కూల్ పోయేటప్పుడు అయితే మా ఇంట్లో వాళ్ళు అయితే వేసేది. ఇప్పుడు నేను నా పాప కోసం అయితే నేనైతే వేస్తున్నాను. ఇక నెక్స్ట్ ఇయర్ అయితే ఇక మా బాబు కూడా స్కూల్కి అయితే పోతారు. ఇక అప్పుడైతే ఇద్దరికి వేయాలి అట్టలు అయితే. ఇక అప్పుడు ఇంకెక్కువ బుక్స్ అయిపోతాయి కదా. ఇప్పుడు ఎన్నిగానో బుక్స్ అయినాయి, ఇంకా అప్పుడు ఇంకెక్కువ అయిపోతాయి. వాడియోనో మా పాపయ్య అయితే ఇప్పుడు ఎల్కేజీకి ఎన్ని బుక్స్ ఉన్నాయి, నెక్స్ట్ యూకేజీకి ఎన్ని బుక్స్ ఉంటాయో ఏమో. ఇన్నిగానో బుక్స్ అయితే పిల్లలు మోస్తారా చెప్పండి. పిల్లలు మొయ్యని పిల్లలకే ఇన్నిగానో బుక్స్ ఇస్తాయి ఎట్లా చెప్పండి స్కూళ్ళల్లో. కానీ అట్టలు గిట్లా వేసినాక నీట్గా స్టిక్కర్ అతక పెట్టేసి దానిపైన పేరు రాసేసి అయితే వాళ్ళకైతే హ్యాండ్ ఓవర్ అయితే చేయాలట బుక్స్ అన్నిటిని. ఎందుకంటే ఇక వాళ్ళ దగ్గర ఉంచుకుంటారట. మరి మేబీ పిల్లలు చింపుతారానో లేదంటే మళ్ళీ ఇన్ని బుక్స్ మోస్తారో మోయరో అని చెప్పేసి వాళ్ళ దగ్గరనే ఉంచుకుంటారట. ఓన్లీ హోంవర్క్ పెట్టించినవి మాత్రమే ఇంటికైతే పంపిస్తారట.
ఇప్పుడైతే ఇక మొత్తానికి అయితే టెక్స్ట్ బుక్స్కి అయితే అన్నిట్లకైతే కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడైతే ఇక నోట్స్లు అవుతున్నాయి. ఈ నోట్స్లో 10 అవుతున్నాయి. ఆ 10 ఇట్లకైతే వేయాలి. ఈ బుక్స్ వేసే లోపల టెక్స్ట్ బుక్స్లోకి వేసే లోపలనే మా పాప లంచ్ టైం కూడా అయ్యింది. ఇప్పుడైతే ఇక లంచ్ బాక్స్ అయితే కలిపి పాపకి అయితే ఇచ్చేసి రావాలి. అందుకోసం ఇక్కడైతే ప్రిపేర్ అయితే చేస్తున్నాను. ఆ రోజు మా ఇంట్లో అయితే బెండకాయ చారు అయితే చేసినాను. మా పాప బెండకాయలు తింటుంది, అందుకని 2 అయితే అట్లయితే వేసాను. ఇప్పుడైతే ఇచ్చేసి రావాలి. ఇక మొత్తానికి అయితే లంచ్ బాక్స్ కూడా ఇచ్చేసాను. ఇప్పుడైతే మళ్ళీ ఇంకా 10 బుక్స్ అయితే ఉన్నాయి. ఇవన్నిటికైతే వెయ్యాలి. ఇవన్నిటికి వేసరికి ఇంకెంత టైం పడుతుందో, వాడిని పట్టుకొని వేయాలంటేనే టైం పడుతుంది. ఇక వాళ్ళు లేకపోతే జల్లిని వేసుకోవచ్చు, తొందరలోనే అయిపోతాయి. కానీ ఇటు వాడిని చూసుకుంటూ కూడా వేయాలి కదా. నేను ఇటు అట్టలు గిట్ల కట్ చేస్తూ ఉంటే అటు వాడు పక్క కూర్చొని ఆ సీజర్తో ఆడుతాడు, లేదంటే పిన్నుల పంచితో ఆడుతాడు, లేదంటే బుక్స్ అయితే పట్టుకుంటుండు. ఇక బుక్స్ చింపిండంటే ఏం లే, ఇక మా జున్ను అయితే ఇక మా పాప అయితే ఏడుస్తూ ఉంటుంది. అసలుకే కొత్త బుక్కులు కదా, ఎట్లుంటుంది చెప్పండి. పిల్లలకి ఏదైనా కొత్తది చేస్తే ఆ కొత్తవి మురుపం పోయేంత వారికి ఎంత మంచిగా జాగ్రత్తగా చూసుకుంటారు కదా. మా పాప కూడా అంతే, అందుకోసమే అట్లా అయితే అంటున్నాను. చింపితే ఏడుస్తుంది అని చెప్పేసి. అప్పటికి కూడా స్కూల్ పోయి రాగానే నా బుక్స్కి అట్టలు వేసినవా చూపెట్టు అని ఏడుస్తూనే ఉన్నది. ఈ అట్టలన్నీ వేసినానైతే చూపెట్టంగానే ఒకటే చూసుకుంటుంది. రేపు స్కూల్కి తీసుకుపోతా, టీచర్కి ఇచ్చేస్తా, టీచర్ తెమ్మని చెప్పింది అని అంటూనే ఉన్నది. ఇట్లయితే ఇక కాదు ఇక వీనితోటి అని చెప్పేసి ఇక వాడిని పడుకోబెట్టినాకనే వేయాలని చెప్పి అయితే అనుకున్నాను. అప్పటికే 6 బుక్కులకైతే వేసినాను. ఇంకొక 4 బుక్కులు అయితే ఉన్నాయి. కానీ ఇంకా ఎక్కువ సతాయిస్తుందని చెప్పేసి వాడిని అయితే ఇక పడుకోబెట్టినాక అయితే వేస్తా అని చెప్పిన. అట్లా పడుకోబెట్టినో లేదు, ఇట్లయితే లేచిండు. నేను ఒక 3 బుక్కులకి వేసిన అంతే. ఇంకొక బుక్ ఉన్నదనంగా ఇక వాడైతే లేచి మస్తు అంటే మస్తు సతాయించిండు. మస్తు అయితే అసలు వేయలేదు, వాడిని ఎత్తుకోవాలట, ఎత్తుకొని బయటికి అయితే తీసుకోవాలట. ఒక్క బుక్ ఉంది ఆగుర కొద్దిసేపు అంటే అస్సలకే ఆగుతలేడు. ఇక వాడిని అటు ఇటు వేసి ఊకబెట్టేసి ఇంకొక బుక్ కూడా వేసేసినాను. ఇక మొత్తానికి అయితే అన్ని బుక్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడైతే స్టిక్కర్స్ అయితే అతుకబెట్టేయాలి. స్టిక్కర్స్ కూడా అతుకబెట్టేసినాక అయితే దానిపైన అయితే నేమ్స్ అయితే రాయాలట. ఇక అందుకోసం ఇక్కడైతే స్టిక్కర్స్ అయితే అతుకబెట్టినాను. అందుకోసం మీకు అయితే చూపిస్తున్నాను చూడండి. ఒక 1 అవర్లో పట్టే టైం 2 అవర్స్ అయితే పట్టింది. ఇంకా 2 అవర్స్ కంటే ఎక్కువనే పట్టింది. ఈ బుక్స్కి అయితే ఇక నేమ్స్ అయితే రాసేసి నెక్స్ట్ డే స్కూల్కి అయితే మా పాప అయితే పోతుంది కదా, అప్పుడైతే టీచర్లకి అయితే హ్యాండ్ ఓవర్ అయితే చేసేయాలి. ఇంతకీ మీ పిల్లలు కూడా బుక్స్ కొని అయితే అట్టలు అయితే వేసిలా, వేస్తే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టొచ్చు కదా. బాయ్.